వరంగల్ రంగలీలా మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలో హిజ్రాలు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బతుకమ్మ పండుగలో వారు సైతం బతుకమ్మను తీసుకొచ్చి ఆడిపాడారు. అయితే హిజ్రాలు గెంతులు వేస్తుంటే తోటి మహిళలు ఉత్సాహంగా వారిని తిలకిస్తూ వారితో ఆటపాటలో మునిగి తేలారు. వరంగల్ బతుకమ్మ వేడుకలో పాల్గొన్న హిజ్రాలతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తాము సైతం ముందుకు తీసుకెళ్తామంటూ వరంగల్ నగరంలోని హిజ్రాలంతా కూడా అందరితో కలిపి ఆడుతూ పాడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, ఏంటి అసలు ఈ సంస్కృతి సాంప్రదాయాలను మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఎలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు? అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. వరంగల్ ప్రజలందరికీ, మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మేము గత 15 ఏళ్లుగా ఈ రంగలీల మైదానంలో మన తెలుగు సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ భాగంగా సద్దుల బతుకమ్మలో భాగంగా మేము అందరం కూడా అంగరంగ వైభవంగా పూలతో బతుకమ్మలను పేర్చి ఇక్కడ తీసుకొచ్చి అందరం ఘనంగా మా ట్రాన్స్ మహిళలు అందరం కలిసి బతుకమ్మ ఆడడం జరుగుతుంది. ఎలా 9 రోజులు కూడా ఆడతారా? ఎన్ని రకాల పూలు దీనిలో పేరుస్తారు? ఏంటి పూజ విధానం ఎలా ఉంటుంది? అందరైతే ఎలాగో చేస్తారో మేము కూడా అలాగే చేస్తాం. 9 రోజులు అంటే మేము అమాస రోజు ఆడతాం. ఏదైతే ఎంగిలి బతుకమ్మ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి సద్దుల బతుకమ్మ వరకు కూడా మేము బతుకమ్మ ఆడడం జరుగుతుంది. అందరిలాగే అన్ని రకాల పూలు, తంగేడు పూలు, గొనుగు పూలు, బంతి పూలు, చామంతి పూలు, అన్ని రకాల పూలతోటి మేము అంగరంగ వైభవంగా బతుకమ్మను తయారు చేసి మన తెలుగు సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తాం. చూస్తున్నాం ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా ఆడుతూ పాడుతూ ఇక్కడ గెంతులు వేస్తున్న పరిస్థితి. చెప్పండి, మీరు మాల వేసుకున్నారు, ఈ ఆడుతూ పాడుతూ పాల్గొని ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుందండి. భవానీ మాలలో ఉన్నా కూడా ఇది తెలంగాణ సంస్కృతి పండగ కాబట్టి మాలతో సంబంధం లేకుండా బతుకమ్మ అనేది మన దైవంతో సమానంగా చూస్తాం కాబట్టి మాలలో ఉండి కూడా బతుకమ్మను ఆడటం చాలా సంబరంగా అనిపిస్తుంది. చెప్పండి అక్క, ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు? ఎలాంటి సందడి నెలకొంటుంది మీ ఇజ్రాయల్లో? ముందుగా మన తెలంగాణ ప్రజలే కాకుండా దేశ విదేశాలలో కూడా ఈరోజు ఇప్పుడిప్పుడుగా మన బతుకమ్మ పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. కొన్ని కంట్రీలలో చూస్తున్నాము, ఈ పువ్వులతో పువ్వుల బతుకమ్మను ఎంతో అందంగా అమర్చుకొని ఈ 9 రోజులు ఆట పాటలతో రకరకాలైన పువ్వులతోటి ఆడుకునే ఒక నిజమైన పండుగ అంటే మనకు ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో. ఇప్పుడు ఇది తెలంగాణలో పుట్టిన ఈ పూల పండుగ వ్యాప్తంగా కూడా జరుపుకోవడము, అట్లాగే ఈ సంవత్సరము గిన్నీస్ బుక్లో కూడా ఎక్కడం కూడా మాకు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము ఘనంగా ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే ఇక్కడికి వస్తే మాకు చాలా హ్యాపీగా, ఎన్నో రోజుల నుండి మేము ప్లాన్ చేసుకుంటాము, ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి అనేసి చాలా రకాల పువ్వులను మేము సమకూర్చుకొని బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మకు మేము నైవేద్యంగా వివిధ రకాల నైవేద్యాలు మేము తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి మేము సద్దుల బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా రంగులు, ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో అంత చక్కగా మా జీవితాలు కూడా ఒక విద్యార్ లాగా ఉండాలి. మాకు ఈ సాంప్రదాయం కూడా మా జీవితాల్లో వెలుగులు నింపుతుంది, అంచెలంచెలుగా ఎదుగుతున్నామని చెప్తున్నారు. చాలా ఆనందం వేస్తుంది. ఈ నవరాత్రులు ఏదైతే 9 రోజులు రకరకాల పూలతో, రకరకాల సద్దులతో మేము ఈ పండుగ చేసుకుంటే చివరి రోజైన బతుకమ్మ పండుగను చేసుకోవడం చాలా ఆనందం వేస్తుందని చెప్పి వరంగల్ నగర హిజ్రాల్ అంటున్నారు. కెమెరామెన్ రామనాథ్, నరేందర్, HM TV, వరంగల్.